కొన్ని రోజులుగా నగరంలో వాతావరణం చల్లబడటంతో పర్యాటక ప్రాంతాలన్నీ పర్యాటకులతో కలకల్లాడుతున్నాయి. ఇక ఈ రోజు ఆదివారం కావడంతో ట్యాంక్ బండ్కి పర్యాటకులు పోటెత్తారు. ఒకవైపు చల్లటి వాతావరణం, మరోవైపు ట్యాంక్ బండ్ అందాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు ఎంతో వినోదాన్ని, ఎంతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. వాతావరణం చల్లబడడం, దాంతో పాటు ఈరోజు సండే కావడంతో నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నీ కూడా పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనమైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, అంటే ఈ టైంలో అయితే ఎండకు భయపడి కూడా చాలా మంది బయటికి రారు. కానీ వాతావరణం చల్లగా ఉండడంతో ఉదయం నుంచే కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉన్నారు. అంటే ఈ వెదర్ లో ఒకవైపు చల్లటి వాతావరణం, మరోవైపు ట్యాంక్ బండ్ చూస్తూ ఇక్కడ బుద్ధుడిని చూసుకుంటూ ఈ ట్యాంక్ బండ్ అందాలన్నీ చూడడానికి అయితే ఉదయం నుంచే భారీ ఎత్తున అయితే ఈ ట్యాంక్ బండ్ దగ్గరికి పర్యాటకులు అయితే వస్తూ ఉన్నారు. అంటే ఇటు రావడం ద్వారా ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలన్నిటిని కూడా కవర్ చేయవచ్చు. అంటే అటు ఎన్టీఆర్ గార్డెన్ కావచ్చు, ఇటు సెక్రటేరియట్ అందాలు, మరోవైపు ఈ ట్యాంక్ బండ్ దగ్గర బుద్ధుని విగ్రహము, అక్కడికి వెళ్ళడము, ఇలా ఈ చల్లటి వాతావరణంలో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నామని కూడా మనకు పర్యాటకులు చెప్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఎలా అనిపిస్తుంది? అంటే వెదర్ కూడా కూల్ ఉంది, ఈ రోజు సండే. ఎలా అనిపిస్తుంది దాంతో చూస్తుంటే? మంచి అనిపిస్తుంది వ్యూ అయితే. ఓకే, అంటే ఎప్పుడెప్పుడు వస్తారా? ఇప్పుడే వచ్చారా? నైట్ పూట తిరుగుతూ ఉంటాం మేము. ఓకే, వస్తూ ఉంటాం. అంటే కూల్ వెదర్ కూడా కూల్ నైట్ టైం లో కూల్ ఉంటది వెదర్. ఓకే, మరికొంతమంది పర్యాటకులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ డిస్ట్రిక్ట్. ఓకే, అంటే హైదరాబాద్ చూడడానికి వచ్చారా? ఇగో సండే ఉంటది కాబట్టి సరదాగా అట్లా పిల్లలు తీసుకొని ఫ్యామిలీతో రావడం జరిగింది. ఓకే, ఎలా ఉంది సార్ ట్యాంక్ బండ్? ట్యాంక్ బండ్ ఓవైపు వెదర్ కూడా కూల్ గా ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడున్న రాజకీయాలు ప్రకంపనలు పరిగెడుతున్నాయి, దాన్ని చూసుకుంటే ఇది బాగుంది. అవును మేడం. చూడొచ్చు మనం, అంటే కేవలం నగరం నుండే కాదు, వివిధ ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి పర్యాటకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చి, అంటే వేసవి సెలవులు ఉండడము, అందులోనూ కూడా వాతావరణం అనుకూలించడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కూడా ఈ హైదరాబాద్ అందాలను చూడడానికి వస్తా ఉన్నారు. మరికొంతమంది పర్యాటకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గోల్నగర్ నుంచి వచ్చినాం. ఓకే, ఎలా అనిపిస్తుంది ట్యాంక్ బండ్? ఇంత కూల్ చల్లటి వాతావరణంలో మీరు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది? ఈ వైబ్ కి అయితే, ఈ కూల్నెస్ కి అయితే మంచిగా ఉంది అక్క. వైబ్ మంచిగా ఉంది. అట్లా అని మా వాళ్ళు వచ్చిర్రు, మహారాష్ట్ర నుంచి వచ్చిర్రు. ఇక వ్యూ ఎడికైనా తీసుకొని అంటే ట్యాంక్ బండ్ మంచిగా ఉంటుంది అని చెప్పి తీసుకొని వచ్చినాం. కూల్నెస్ ఉంది అక్క ఇలా వాతావరణం, అట్లా అని చెప్పి వచ్చినాం. ఓకే, అంటే ట్యాంక్ బండ్ తో పాటు ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడైతే చుట్టుపక్కల ఇప్పుడు చార్మినార్ పోమని అయితే అనుకుంటున్నాం అక్క. వైబ్ చాలా మంచిగా ఉంది. చూడొచ్చు, అంటే చల్లటి వాతావరణంలో ఇక్కడ ఈ ట్యాంక్ బండ్కి వస్తే నిజంగా ఒక రకమైన వైబ్ ఉంటది ఇక్కడ. ఇక సాయంత్రం వేళల్లో, ఉదయం వేళల్లో అయితే ఇక్కడ ఇసుకేస్తే రాలనంత జనం అయితే వస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పర్యాటక ప్రాంతాలను కవర్ చేసుకొని వెళ్తా ఉంటారు. మనం చెప్పినట్టుగా, అంటే కేవలం హైదరాబాద్ కి సంబంధించినటువంటి నగరవాసులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి కూడా ఈ సెలవుల నేపథ్యంలో, వాతావరణం చల్లగున్న నేపథ్యంలో కూడా ఈ హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులన్నీ తిరుగుతూ ఎంతో ఆహ్లాదాన్ని పొందుతున్నామని అయితే పర్యాటకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM TV, హైదరాబాద్.